ఏపీలో ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. వచ్చే మార్చి నాటికి దాదాపు 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మరి ఖాళీ అయ్యే ఆ 13 ఎమ్మెల్సీ స్థానాల్లోకి కొత్తవారు ఎవరు రాబోతున్నారు? ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునే ఆ నేతలెవరు? ఎమ్మెల్సీ ఖరారు తర్వాత వారిలో మంత్రి పదవులు దక్కేదెవరికి? ఈ లిస్టులో ముందు వరుసలో ఉన్నదెవరు? వాచ్ ది స్టోరీ. ఏపీలో వచ్చే మార్చి నాటికి దాదాపు 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీంతో పదవుల కోసం కూటమిలోని 3 పార్టీల నేతలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజ్యసభ సీట్ల భర్తీ పూర్తి కావడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ పెరిగింది. నామినేటెడ్ లిస్టులో ఎవరికి అవకాశం ఉంటుందనేది ఇప్పటికే దాదాపు స్పష్టత వచ్చిందనే సమాచారం. దీంతో ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం దక్కని నేతలు ఎమ్మెల్సీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో ఎవరిని భర్తీ చేయాలనే దానిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మార్చి నాటికి ఖాళీ అయ్యే 13 ఎమ్మెల్సీ స్థానాల కోసం కూటమిలోని 3 పార్టీల్లోని సీనియర్లు బోలెడాశలు పెట్టుకున్నారు. మండలిలో ఇప్పటికే వైసీపీ నుంచి కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. అయితే వీటిని మండలి చైర్మన్ ఆమోదించాల్సి ఉంది. ఆమోదించిన తర్వాత ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తే వారి స్థానంలో 4 ఎంపికపైన ఇప్పటికే ఒక నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. 4 ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందితే అదే లిస్టులో మరో 4 ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మార్చి నెలాఖరులోగా మరో 5 పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. మార్చి నాటికి మొత్తం ఖాళీలు 13 కనిపిస్తున్నా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. 3 పార్టీల్లోనూ ఒత్తిడి ఉండడంతో తొలి ప్రయారిటీ లిస్టు పైన నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందులో భాగంగా మంత్రిగా ఇప్పటికే ఖాయమైన మెగా బ్రదర్ నాగబాబుతో పాటుగా రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవి పేర్లు తొలి జాబితాలోనే ఖాయమైనట్లు నేతల్లో టాక్ వినిపిస్తోంది. పట్టభద్రుల స్థానాలకు ఇప్పటికే టీడీపీ తమ 2 అభ్యర్థులను ప్రకటించింది. భర్తీ చేయనున్న జాబితాలో జనసేన నుంచి నాగబాబుకు ఇస్తే ఆ పార్టీ సంఖ్య మండలిలో 2కు చేరనుంది. అదేవిధంగా బీజేపీకి 1 స్థానం ఖాయంగా ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కొందరు ముఖ్య నేతల్ని విడివిడిగా పిలిచి మాట్లాడుతుండడంతో ఎవరికి మండలిలో బెర్త్ కన్ఫర్మ్ అవుతుందనేది సస్పెన్స్గా మారింది. ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో పోటీ నెలకొంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన కొంతమంది నేతలు, సీనియర్లు ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్నారు. ఇందులో కొందరికి ఇప్పటికే హామీ దక్కినట్టు సమాచారం. పిఠాపురం వర్మ, మాజీ మంత్రులు దేవినేని ఉమా, జవహర్, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్దన్, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఎవరికి చివరకు చంద్రబాబు అవకాశం ఇస్తారనేది ఇప్పుడు కూటమిలో ఉత్కంఠ పెంచుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీగా అవకాశం దక్కిన తర్వాత వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కే ఛాన్స్ ఉందన్న వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. కూటమిలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమంది మంత్రులపై సీఎం చంద్రబాబు కొంత అసంతృప్తితో ఉన్నారని టాక్. కొన్ని శాఖల మంత్రులు వారి తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది.
దీంతో ప్రస్తుత మంత్రివర్గంలో కొంతమందికి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తారని సమాచారం. మరి క్యాబినెట్లో నుంచి అవుట్ అయ్యేదెవరు, ఇన్ అయ్యేదెవరు అన్నది కూడా బిగ్ సస్పెన్స్. మొత్తానికి వైసీపీలో ఎమ్మెల్సీల అసంతృప్తి రాగాలు తెలుగుదేశం తమ్ముళ్ల ఆశావహుల్లో జోష్ నింపుతున్నాయి. ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆశావహుల ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈసారి ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోవాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పార్టీ అధినేత చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. మరి హైకమాండ్ ఎవరికి ఎమ్మెల్సీ బెర్తును కన్ఫర్మ్ చేస్తుంది? హైకమాండ్ దగ్గర ఉన్న లెక్కలేంటి? ఎవరెవరికి ఎమ్మెల్సీ సీట్లు కట్టబెడుతుంది? ఎవరిని హోల్డ్లో పెడుతుంది? మండలిలో బలం కోసం కూటమి సర్కార్ ఆపరేషన్ ఆకర్ష్ ఫలిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి బిగ్ సస్పెన్స్గా మారింది.